బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 66 మంది గల్ఫ్ నూతన కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం 3,30,00,000 ఎక్స్గ్రేషియాను వారి బ్యాంక్ ఖాతాలకు నేరుగా జమ చేశారని మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ప్రకటనలో తెలిపారు. సీఎం సూచన మేరకు ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావుతో సమన్వయం చేసి నిధులు విడుదల చేయించారని అనిల్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 28 మంది, జగిత్యాలలో 19, కామారెడ్డిలో 9, నిర్మల్లో 7, మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో ఒక్కొక్కరి చొప్పున మొత్తంగా 66 మంది ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని వివరించారు. గతంలో 103 మందికి 5,15,00,000 రూపాయలు విడుదల చేశారని తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 169 మందికి 8,45,00,000 రూపాయలు చెల్లింపు జరిగిందని అనిల్ వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 66 మంది గల్ఫ్ మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం 3,30,00,000 రూపాయల ఎక్స్గ్రేషియాను వారి బ్యాంక్ ఖాతాలకు నేరుగా జమ చేశారని మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ప్రకటనలో తెలిపారు. సీఎం సూచన మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావుతో సమన్వయం చేసుకుని నిధులు విడుదల చేయించానని అనిల్ తెలిపారు. ఇక నిజామాబాద్ జిల్లాలో 28 మంది, జగిత్యాల్లో 19, కామారెడ్డిలో 9, నిర్మల్లో 7, మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మొత్తంగా 66 మంది ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని వివరించారు. గతంలో 103 మందికి 5,15,00,000 రూపాయలు విడుదల చేశారని గుర్తు చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 169 మందికి 8,45,00,000 రూపాయలు చెల్లింపు జరిగిందని అనిల్ వివరించారు.